హలో ఫ్రెండ్స్, హెచ్డిఎఫ్సి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ లో మీరు 1 lakh rupees ని డిపాజిట్ చేస్తే అది కాస్త మీకు 5 years పీరియడ్ లో 41% రిటర్న్ వచ్చింది. అదేనండి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాకపోతే అందులో 1 lakh rupees పెడితే డబుల్ అవ్వడం కోసం ఏం చేయాలో తెలుసుకుందాం అని చెప్పి అక్కడ అనుకున్నాం కదండి. దానికోసం ఇప్పుడు నేను ఒక రూల్ అయితే మీతో డిస్కస్ చేయబోతున్నాను. చాలా సింపుల్ అండి. జస్ట్ మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ పైన ఎంత వస్తుందో మీకంటూ ఒక ఐడియా ఉంటే జస్ట్ నోట్ లెక్కతో క్యాల్కులేట్ చేసి చెప్పొచ్చండి. మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత టైం పీరియడ్లో డబుల్ అవుతుందో. అంటే మీరు ₹1,00,000 పెడితే 2 లక్షలు ఎంత టైం పీరియడ్లో డబుల్ అవుతుందో మీకే ఒక ఐడియా అంటూ వస్తుంది. ఇక్కడ నేను ఏ ప్రమోషన్ చేయట్లేదండి. ఇది నేను ఏదో ఒక యాప్లో గేమ్ ఆడితేనో అలాంటిది కాదండి. ₹1,00,000 పెడితే 2 లక్షలు వస్తుంది, ₹1,00,000 పెడితే 3 లక్షలు వస్తుంది, ఇలా చెప్పట్లేదు. నేను కంప్లీట్ లీగల్ ఫామ్ లో చెప్తున్నానండి. పక్కా లీగల్ అనమాట. కాబట్టి అది ఎలానో చూద్దాం. మీ దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయండి. ఈ ₹1,00,000 కాస్త 2 లక్షలు అవ్వాలి. ఎవరికైనా సరే మనీ డబుల్ అవుతుంది అంటే ఎవరు కాదంటారు చెప్పండి కదా. కాబట్టి ఈ ₹1,00,000 కాస్త 2 లక్షలు అవ్వాలి అంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు వస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఎంత, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ ఎంతో మీకు కంప్లీట్ గా క్రిస్టల్ క్లియర్ గా ఐడియా ఉండాలండి. అంటే అది 7%, 14%, లేదంటే 24%, 36%, ఇది మీకు క్లారిటీ ఉండాలన్నమాట. అప్పుడు మీరు రూల్ ఆఫ్ 72 అనేది మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏంటి రూల్ ఆఫ్ 72 అండి అంటే, ఇప్పుడు ఈ 72 నెంబర్ ఏదైతే ఉందో ఈ 72 నెంబర్ని మీరు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ని పర్ యానం కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాంతో డివైడ్ చేస్తే మీకు వచ్చే నెంబర్ ఆఫ్ ఇయర్సే మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవడానికి పట్టే టైం పీరియడ్ అండి. దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ తో చూద్దాం. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,000 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఎక్కడైనా మీరు డిపాజిట్ చేశారో అనుకుందాం. అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలండి, 72 ఏదైతే ఉందో దీన్ని స్టాండర్డ్ గా తీసుకోండి, డివైడెడ్ బై 7 అయ్యండి. ఎంత వస్తుందండి? 10.28 ఇయర్స్ అండి. అంటే ఆల్మోస్ట్ 10 years 3 months అనమాట. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది ఎప్పుడు డబుల్ అవుతుందండి? 10 years 3 months పీరియడ్ కి ఈ ₹1,00,000 కాస్త ₹2 lakh అవుతుంది అనమాట. అదే మీకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందండి. మేము సిప్స్ లో గట్రా ఇన్వెస్ట్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తాం. మేము ఆల్మోస్ట్ ఒక 10 to 15% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాబట్టి 15% అయితే కనుక ఎంత వస్తుందండి? సింపుల్ అండి, మీరే చేయొచ్చు. 72 వేయండి, ఇది స్టాండర్డ్ అండి, డివైడెడ్ బై 15 వేస్తే ఎంత వస్తుందండి? 4.8 years అండి. అంటే 4 years 10 months అండి. ఇలా మీరు పెడుతున్న ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్స్ లో కాకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇలా సిప్ ద్వారా కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తే గనుక మీకు 4 years 10 months పీరియడ్ లోనే మీ ఇన్వెస్ట్మెంట్ అనేది డబుల్ అవుతుందంట. ఈ 7% 15% కాదండి, మేము ఇంట్రెస్ట్ కి బయట తిప్పుతాం. మాకు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలా 24%, అదేనండి ₹2 వడ్డీకి అలా మేము తిప్పుతాం అనమాట. కాబట్టి మాకెంత వస్తుంది? సింపుల్ అండి, 72ని డివైడెడ్ బై మీకు వస్తున్న ఇంట్రెస్ట్ రేట్ 24% అనుకుందాం. అంటే ఎంత వస్తుందండి? 3 years టైం పీరియడ్ లోనే మీరు పెడుతున్న ₹1,00,000 కాస్త డబుల్ అవుతుందండి. ఈ ఇంట్రెస్ట్ తిప్పడం కోసం మన కోర్సులో బాగా డిస్కస్ చేసామండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇదంతా బాగానే ఉందండి. నాకు ₹1,00,000 పెడితే 2 లక్షలకి ఏం చేయాలో అర్థమైంది. మరి నాకు 3 లక్షలు కావాలంటే ఏం చేయాలి? దానికి కూడా ఒక రూల్ ఉందండి. అదే రూల్ ఆఫ్ 114. అంటే ఈ రూల్ ఆఫ్ 72కి డబుల్ అండి. ఓకే, అది అలాగే చూద్దాం. దీనికోసం మీరు ఏం చేయాలంటే, మళ్ళీ నేను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7% ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఏదైతే ఉందో ఆ రేట్ నే తీసుకుంటున్నానండి. 114 డివైడెడ్ బై 7 చేయండి. ఇంత ముందు 72 చేశాం కదండి, దాన్ని 114తో రీప్లేస్ చేయండి. 114 డివైడెడ్ బై మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 7% కదా. అంటే 16.3 years లోనే మీరు పెడుతున్న ₹1,00,000 కాస్త 3 lakhs అవుతుందండి. 2 lakhs కాదు. మనం ఇందాక ఎంత టైం చెప్పుకున్నామండి? రూల్ ఆఫ్ 72లో 10 years 3 months పడుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవడానికి. అదే ఇందులో అయితే గనుక, అదేనండి రూల్ ఆఫ్ 114 లో అయితే గనుక మీకు 16 years టైం పడుతుంది మీ ఇన్వెస్ట్మెంట్ ట్రిపుల్ అవడానికి. అలా మీకు ఎంత ఇంట్రెస్ట్ రేట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని 114తో డివైడ్ చేస్తే గనుక మీ ఇన్వెస్ట్మెంట్ ట్రిపుల్ అవుతుందండి. అంటే ₹1,00,000 3 లక్షలు.
ఓకేనండి. లేదండి ఇది కూడా మనకు సరిపోదు, ₹1,00,000కి 4 గింతలు కావాలంటే ఏం చేయాలి? దానికోసం మీరు రూల్ ఆఫ్ 144ని ఫాలో అవ్వాలండి. సింప్లీ న్యూమరేటర్లో 144 వేసి డివైడెడ్ బై మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ 7% అనుకుందాం. అప్పుడు మీకు 20.5 ఇయర్స్ లో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, అంటే ₹1,00,000 పెడితే అది 4 లక్షలు అవడానికి 20.5 ఇయర్స్ టైం పడుతుందండి. ఏమండి మరి ఈ రూల్స్ అనేది చెప్తున్నారు కదా, ఇవన్నీ నిజంగా వర్కౌట్ అవుతాయా? డౌట్ ఉంటుంది కదండి కదా. యాక్చువల్గా ఈ రూల్ని ఆల్బర్ట్ ఐన్స్టైన్ కి అట్రిబ్యూట్ చేశారండి. దీన్ని లూకా పాసియోలి అనే వ్యక్తి 1400 ఆ టైంలో డెవలప్ చేశారంట. కాబట్టి ఇది 100% వర్క్ అయ్యే రూలేనండి, అస్సలు డౌట్లు అయితే పెట్టుకోవద్దు. మరి ఈ రూల్ ఆఫ్ 72 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ పే చేస్తున్న డిపాజిట్స్ ఉంటాయి కదండి, వాటిపైన వర్క్ అవుతుందా? అంటే మీరు ₹1,00,000 మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, అది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చే వాటిపైన మీరు డిపాజిట్ చేశారు అనుకుందాం. అప్పుడు ఈ ₹1,00,000 మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, 10 ఇయర్స్ పీరియడ్ లో రిటర్న్ వస్తుందా లేదా చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, మీకు 11 ఇయర్స్ కి చూపిస్తున్నాను. అయినా సరే మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? మీరు ₹1,00,000 పెడితే ₹77,000 వస్తుంది. 1,00,000 ప్లస్ ₹77,000 అంటే ఎంత వస్తుందండి? అంటే ఆల్మోస్ట్ ₹1,77,000 మాత్రమే వస్తుంది. మీకు ₹2,00,000 అవ్వలేదండి. అంటే మన రూల్ ఆఫ్ 72లో మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ₹2,00,000 అదేనండి డబుల్ అవడానికి 10 ఇయర్స్ టైం పీరియడ్ అని చెప్పుకున్నాం కదండి, అది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ లో వర్కౌట్ అవ్వదండి. దానికి ప్రూఫ్ ఇదే. మరి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే వస్తుందండి? మీరు మళ్ళీ ₹1,00,000 కాంపౌండింగ్ బేసిస్ లో STDR లేదంటే రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ లో ఎందులో అయినా సరే డిపాజిట్ చేశారు అనుకుందాం. అలా ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు డిపాజిట్ చేస్తే 10 ఇయర్స్ 3 months పాటు ఎంత వస్తుందండి? చూసారు కదండి, నేను 11 ఇయర్స్ కి చూపిస్తున్నాను. చూసారు కదండి ఎంత వచ్చిందండి? ₹2,10,485. అంటే మీరు ₹1,00,000ని 10 ఇయర్స్ 3 months పీరియడ్కి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వచ్చే వాటిలో డిపాజిట్ చేస్తే మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయిందండి. అంటే రూల్ ఆఫ్ 72 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్లో వర్కౌట్ అవ్వదండి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ బేసిస్లో మాత్రమే వర్కౌట్ అవుతుంది. అంటే మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ పైన వస్తున్న ఇంట్రెస్ట్ని మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ మీరు విత్డ్రా చేసేస్తే రాదండి. ఆ అమౌంట్ ఏదైతే ఇంట్రెస్ట్ పోర్షన్ ఉంటుందో అది మీ డిపాజిట్ అమౌంట్కి యాడ్ అవుతూ అలా యాడ్ చేసుకుంటూ వెళ్తేనే మీరు లాంగ్ టర్మ్లో దాని బెనిఫిట్స్ అయితే కనుక చూస్తారు. అదండి రూల్ ఆఫ్ 72 కోసం, రూల్ ఆఫ్ 114 అలానే రూల్ ఆఫ్ 144 కోసం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేసి ఇలాంటి టెక్నిక్స్ అలానే టిప్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మన మనీ మేనేజ్మెంట్ కోర్స్ విషయానికి వస్తే గనుక ఈ వీడియో డిస్క్రిప్షన్ అలానే పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న కోర్స్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు డాష్ బోర్డ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూస్తే గనుక మాస్టర్ యువర్ మనీ బిగినర్స్ గైడ్ టు పర్సనల్ ఫైనాన్స్ అన్నది మన కోర్స్ అండి. ఇక్కడ మీరు ఏం నేర్చుకుంటారో అనేది నేను సినాప్సిస్ గా ఇచ్చాను, ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేయండి. అలానే కోర్స్ కంటెంట్ లోకి వస్తే గనుక నేను మనీ మేనేజ్మెంట్ పైన డిఫరెంట్ టాపిక్స్ ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేశానండి. ఇందులో ఏ చాప్టర్ అయినా సరే ఒక్కసారి చూసిన తర్వాత మీకంటూ ఎండ్ టు ఎండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఈ 5.5 hours కోర్స్ కంటెంట్ లో 18+ ఏజ్ దాటిన అందరికీ నాన్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ పీపుల్ అయినా సరే ఈజీగా అందరికీ అర్థమయ్యేలా ఉంటుంది అని మాత్రం నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతానండి. ఈ కోర్స్ ని మీ మొబైల్, ల్యాప్టాప్, టీవీ ఇలా ఎందులో అయినా సరే ఎక్కడి నుంచి అయినా సరే యాక్సెస్ చేయొచ్చు. అలానే ఒకసారి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకంటూ కోర్స్ కంప్లీట్ సర్టిఫికెట్ తో పాటు లైఫ్ టైం యాక్సెస్ కూడా ఉంటుందండి. కాబట్టి ఈ కోర్స్ ని తీసుకోవడం కోసం ఇక్కడ యాడ్ టు కార్ట్ పైన కానీ బై నౌ పైన కానీ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, UPI వీటిలో వేటి ద్వారా అయినా సరే పేమెంట్ ని కంప్లీట్ చేసి కోర్స్ ని తీసుకోండి.